నేను ఒకానొక సందర్భంలో అనుకోకుండా క్షేత్రానికి అటువంటిప్పుడు వెళ్ళాను. మీరున్నారా శంకరం గారు అప్పుడు? వెడితే అక్కడ ఆ రోజున మాకు అర్చకులు చెప్పి మీరు ఇవ్వాలి ఇక్కడ కానుకలు ఇచ్చుకుని వెళ్ళండి అన్నారు. అంటే మేమందరం అప్పుడు మాలో వచ్చిన వాళ్ళకే మేము గబగబా పరుసులు తీసి ఏదో ఎవరి శక్తి మేరకే వాళ్ళం బహుమానాలు ఇచ్చుకున్నాం. కాబట్టి అదో చిత్రమైనటువంటి క్షేత్రం తిరుప్పకుండ్రం. అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించేయండి. పెంచుకున్నటువంటి పిల్ల దేవసేన అనగా ఏమి? దేవసేన అంటే దేవతల యొక్క సైన్యము. దేవతల యొక్క సైన్యము ఇంద్రుడి యొక్క అధీనమై ఉంటుంది. ఇంద్రుడికి ఆపద వచ్చిందనుకోండి, ఎవరు యుద్ధం చేయాలి? దేవసైన్యం పెడుతుంది యుద్ధానికి. దేవతా సైన్యమంతా ఇంద్రుడి యొక్క అధీనమునందుండును. బాహ్యార్థం. అంతరార్థం, దేవసైన్యము దైత్య సైన్యము ఈ రెండు అక్క చెల్లెళ్ళు. ఈ రెండు ఎప్పుడూ కలిసే తిరుగుతుంటాయి, కలిసే ఆడుకుంటాయి. ఎక్కడ ఆడుకుంటాయి తెలుసా అండి? ఇక్కడే ఆడుకుంటాయి. దేవసైన్యం అంటే మంచి గుణాలు, దైత్య సైన్యం అంటే చెడ్డ గుణాలు. ఎవడూ కూడా లేచిన దగ్గర నుంచి మర్నాడు నిద్రపోయే వరకు తప్పు పనులే చేస్తూ ఉండడు. మీరొక్కటి గమనించండి. నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ either టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు కానీ పూర్తి మంచి కానీ ఎవరి యందు ఉండవు. గుణముల యొక్క భేదము చేత ఇప్పుడు మంచిగా ఉన్నవాడు కాసేపటికి ఉద్ధతితో ప్రవర్తిస్తాడు. అప్పుడు ఉద్ధతితో ప్రవర్తించిన వాడు మరునాడు వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటాడు. కాబట్టి గుణముల చేత రాగద్వేషములు ఏర్పడుతూ ఉండడం, కోపం వస్తూ ఉండడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉండడం, కాసేపు అల్లరపడుతూ ఉండడం, కాసేపు మంచి పని చేస్తూ ఉండడం, కాసేపు చెడ్డ పని చేస్తూ ఉండడం, కాసేపు స్వామివారి దర్శనానికి వెళ్ళామని వెంకటాచలం వెళ్ళడం, తీరా వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చింది కదా అని సెక్యూరిటీ గార్డు చూడకపోతే దొంగదారిలో మళ్ళీ కలిసిపోయి రెండో మాట దర్శనానికి వెళ్ళడం. ఏమిటా పని అక్కడ? అంటే రెండో మాట దొంగతనంగా దర్శనానికి వెళ్తే వెంకటేశ్వరుడికి తెలియదా? కాబట్టి ఇవన్నీ ఏమిటి? మంచి ఉంది, చెడు ఉంది, అందులో రెండు ఉన్నాయి. అలా దేవసైన్యము దైత్య సైన్యము కలిసి ఆడుకుంటూ ఉంటుంది. కానీ రాక్షసుడి కన్నెప్పుడు ఎవరి మీద ఉంటుంది? దేవసైన్యాన్ని ఎత్తుకుపోదామని ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి మనస్సుందే, ఇది సాధారణంగా బోధ ఎప్పుడు ఎటువైపు చేస్తుందంటే లొంగిన మనస్సు వేరు, దానికి సాధన అవసరం. నేను మామూలు స్థితిలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను. శరీరము యొక్క సుఖం గురించే మనస్సు ప్రబోధం చేస్తుంది. ఇది సుఖంగా ఉంచు, దీనికి బాగా అన్నం పెట్టు, ఏదో హాయిగా సరదాగా తిరుగు, ఏమిటి ఉపన్యాసాలు ఏమిటి, ఈ కూర్చోవడం ఏమిటి, ఎందుకు వచ్చిన దీక్షలు, హాయిగా ఏదో అందరిలా సంతోషంగా తిరక్క, ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతాను అని ఏదో శరీరముతో సుఖపడమని ఎప్పుడూ కూడా దైత్య సైన్యము ద్వారా మనని ఆకట్టుకునే ప్రయత్నం రాక్షసుడు చేస్తాడు. కాబట్టి దైత్య సైన్యం వైపు ఎత్తుకుపోడైనా అది ఉంచుతాడు. ఏది ఎత్తుకుపోవాలి? దేవసైన్యాన్ని ఎత్తుకుపోవాలి. ఏదైనా ఒక్క మంచి అలవాటు ఉందనుకోండి, ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని ఆలోచించే దేని గురించి అంటే దాని గురించి. మీరు చూడండి, ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోతే దేని విషయంలో అంటే ఇవాళ పూజ కుదరదండి, ఫోన్లండి లఘువుగా చేసేద్దాం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, విష్ణు సహస్రం అక్కర్లేదు, ఇచ్చేసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవాళ కుదరదులేండి, సంధ్యావందనం లేదు, ప్రాయశ్చిత్త శ్లోకం. కాబట్టి ప్రతిదానికి కూడా సులభమేది ఇదే. మిగిలింది అది టిఫిన్ మానేస్తాడు అనుకుంటున్నారండి మీరు? ఏం మాండవు, తింటాడు. కాఫీ అస్సలు మాండవు, ఏది మాండవు. ఒకవేళ తీర్థయాత్రకి వెడుతున్నా 9 గంటలకు అందేటట్టు బస్సులోకి టిఫిన్ ప్యాకెట్లు కట్టించుకుని ఎక్కవలసిందే తప్ప అది వదిలేసి ఎక్కుతామేంటి? అది వదిలేసి ఎక్కం. కాబట్టి ఏదైనా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని ఎత్తుకుపోవడానికే చూస్తుంది. కాబట్టి దేవసైన్యము ఎత్తుకుపోబడుతోంది. ఇప్పుడు ఇంద్రియములకు దేవతా సైన్యము యొక్క అనుగ్రహము చేత, దీన్ని మీరు బాగా పట్టుకోవాలి. మీ శరీరంలో ఏ అవయవాల యొక్క శక్తి కూడా మీది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం చెప్పింది ప్రతి అవయవమునందు అధిష్టాన దేవత ఉంటారు. ప్రతి అవయవమునందు అధిష్టానం ఉంటుంది. ఆ అధిష్టాన దేవతకి శక్తి ఉంటుంది. అందుకే మనం అంగన్యాసకరన్యాసం చేయడం అన్న లక్షణం అక్కడే వస్తుంది. అంగన్యాసకరన్యాసం చేసి మంత్రం చేయమని అందుకే చెప్తారు. ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఆయా అవయవముల యందు శక్తి నిండి ఉంటుంది. పూర్వం అందుకే తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ యవనంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఎలా వెళ్ళిపోతారంటే దేవత అనుగ్రహం, మళ్ళీ శక్తిని పుంజేసుకుంటారంతే.
కాబట్టి అలా దేవతల యొక్క అనుగ్రహాన్ని శరీరమునందు పరిపుష్టము చేసి ఈ ఇంద్రియములు పరిపుష్టమైన ఇంద్రియముల యొక్క శక్తి ఈశ్వరార్చనకు ఉపయోగపడేటట్టు చేయగలిగినటువంటి వాడు మనం వేదములో చెప్పుకునేటటువంటి ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? రక్షించాలి దేవతా సైన్యాన్ని. కాబట్టి రక్షించి తన పిల్లగా కాపాడుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్ల ఎవరి నాయకత్వంలో ఉండాలి? ఎవడు నాయకత్వం వహించి దైత్య సైన్యాన్ని ఓడించగలడో వాడి నాయకత్వంలో ఉంచాలి, వాడికి ఇవ్వాలి ఈ పిల్లని. కాబట్టి ఇప్పుడు ఆయనకి 2 గుణములు ఉండాలి. ఏమిటి? శత్రువుల యొక్క సైన్యాన్ని ఓడించగలగాలి, దానితో పాటుగా అపారమైన కారుణ్యమున్నవాడై స్మరించినంత మాత్రం చేత భక్తులకు అనుగ్రహించగలిగిన వాడై ఉండాలి. ఈ 2 లక్షణాలు ఇంద్రుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు శూరపద్మ సంహారం చేస్తే ఇప్పుడు కుమారస్వామి యందు ఈ లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏ లక్షణాలు? శత్రు సైన్యాన్ని పరిమార్చగలడు, ఆంతరమునందు లోపల కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములనేటటువంటి 6 దుర్గుణములు పెరిగితే 6 ముఖాలున్నవాడి పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఈ 6 దుర్గుణములను పరిమారుస్తాడు. మీ అంత మీరుగా మంచివాడైపోదామంటే కుదరకపోవచ్చు, మళ్ళీ బోధ చేసి మిమ్మల్ని కిందకి లాగేయచ్చు. నీ అంత నీవుగా గెలుచుకోలేనటువంటి నీ దుర్గుణములు నిన్ను అలాగే పడగొట్టేస్తున్నాయి. హృదయ గుహలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నీవు వృద్ధురాలవైపోయిన ఉడు వంటి వాడవు. ఇప్పుడు నీకేం కావాలి? నీ అంతట నీవుగా దుర్గుణములను గెలవలేనప్పుడు, తత్వ పరిశీలనం చేసుకోలేనప్పుడు, గుణములను గురించి తెలుసుకోలేనప్పుడు ఈశ్వరుని పాదముల యందు ప్రణిపాతం చేసి శరణాగతి చెయ్యి. అటువంటి పరబ్రహ్మమెవరు? మిమ్మల్ని తొందరగా కారుణ్యమును వర్షించి లోపల మంచి గుణములను ప్రోధి చేయగలిగిన వాడు, రాక్షస గుణములను తరిమి కొట్టగలిగిన వాడు ఎవరని నిర్ణయించబడ్డాడు? దేవసేన యొక్క భర్తగా కుమారస్వామి నిర్ణయింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మీకు మంచి గుణములు కలగాలంటే మీరు ఎవరి పాదములు పట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నట్టు? కుమారస్వామి యొక్క ఆరాధనము చేసి తీరవలే, సుబ్రహ్మణ్యానుగ్రహమును పొంది తీరవలే. కాబట్టి ఇంద్రుడు దేవసేన అనబడేటటువంటి తన కుమార్తెను మహానుభావుడైనటువంటి కుమారస్వామికిచ్చి వివాహం జరిపినటువంటి పరమ పవిత్రమైన స్థలమేదో దానికి తిరుప్పకుండ్రం అని పేరు. కాబట్టి మనం ఆ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చెయ్యాలి. ఎందుచేత దర్శనం చెయ్యాలి అని మీరు నన్ను అడగచ్చు. ఏమంటే దర్శనం చేసినంత మాత్రం చేత మాకు ఈ లక్షణం ఎలా కలుగుతుంది అంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు లేడని మీరు అనగలరా? అంతటా ఉన్నాడు. మన శాస్త్రం అదే కదండి చెప్తుంది, వేదమే ప్రమాణం మనకి. ఎక్కడున్నాడు భగవంతుడు? అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. శంకరాచార్యుల వారిని ఒక ఆయన అడిగాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగారు. అడిగితే శంకర్లు అన్నారు, నీ ప్రశ్న తప్పు, భగవంతుడు ఎక్కడ లేడని నువ్వేమైనా అడగలవా అని అడిగారు. ఎక్కడ ఉన్నాడని అడుగుతాయంటే అంతటా ఉన్నాడు, దానికి జవాబు ఏమిటి? ఇంకా ఎక్కడన్నా లేడా అని అడుగు, లేని చోటు లేదని చెప్పవలసి వస్తుంది జవాబుగా. కాబట్టి ఇప్పుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఉంటే మరి అయ్యప్ప స్వామికి ఇక్కడ గుడి ఎందుకండి? అలా వెళ్ళేటప్పటికి వెంకటనగర్లో శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు? ఇలా వెడితే భానులింగేశ్వరాలయం ఎందుకు? ఆయన ఎవరో అన్నాడు, ఒక గడుసు కవి, ఇంతమంది అమ్మ తల్లులు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు. అలాగా చిత్రమే కదా. ఇన్ని దేవాలయాలు ఎందుకు మరి అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటే? అంటే వెలుతురు గదంతా ప్రసరిస్తున్నా, వెలుతురు ప్రధానంగా ప్రసరింపబడుతున్న లైట్ ఉన్న ప్రదేశం ఒకటి ఉందిగా, అక్కడి నుంచేగా ప్రసరింపబడుతోంది. అంతటా ఈశ్వరుడున్న భాగవతుల ప్రార్థన చేత ఈశ్వర శక్తి ఒక చోట పొటమరించి ప్రకాశించినది. ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్రే ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అది పురుష సూక్తం. ఒక్కొక్క మహానుభావుడు నేను ఈశ్వరుణ్ణి ఇలా చూడకుండా ఉండలేనని చేసినటువంటి ప్రార్థన చేత పరమశుడైన పరమాత్మ ఒక రూపమును దాల్చి ఒక చోట సాకారముగా వెలిసినాడు. కాబట్టి ఇప్పుడు దేవాలయం అన్నది వచ్చినది. అలా మీరు ఇంత పరమ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టడమే చాలా గొప్ప పుణ్యంగా స్వీకరింపబడుతుంది.
ఇప్పుడు ఈ పుణ్యం ఏమవుతుంది? మీ యందు దేవసేన అవుతుంది. కనుక ఈ క్షేత్రములను చూసి తీరవలసినదే. తమిళనాట అయితే ఏమంటారో తెలుసా అండి? వీటిని క్షేత్రములని పిలవరు. వాళ్ళంటారు షణ్ముఖుడి ఆరుముఖాలు అంటారు. అవి షణ్ముఖుడి ఆరుముఖాలే అవి అంటారు. వాళ్ళు ఒక చిత్రమైన పేరుతో పిలుస్తారు. తిరుప్పై వీడ ఏదో ఉంది దానికి ఆ పేరు. అనగా షణ్ముఖుడి ఆరుముఖాలు చూశావా? ఆరుముఖాలు చూడడం అంటే ఈ 6 క్షేత్రాలు చూశావా? 6 క్షేత్రాల్లో మీరు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏది మీ యందు బలమైనటువంటి ఆసురీ గుణం ఉందో దాన్ని ముందు ఈశ్వరుడు తీసేస్తాడు. కామానికి ఈ క్షేత్రం, క్రోధానికి ఆ క్షేత్రం, అలా ఏమి ఉండదు. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి దాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. మనకి శాస్త్రమునందు చాలా చిత్రంగా ఉంటుందండి స్థితి. ఒక మహానుభావుడు దేవాలయ నిర్మాణం చేస్తుండేవాడు. వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి పేరు పశుపతి నాయర్. ఆయన దేవాలయాలు కడుతుంటే విపరీతమైన కోపం ఆయనకి. ఈ కోపం నేను గెలవలేనా అని అడిగారు ఆయన. అడిగితే తమిళనాట ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది, అక్కడ మీరు ఒక శివాలయాన్ని పునర్నిర్మాణం చేయండి అన్నారు. ఆయన పునర్నిర్మాణం చేసి రథోత్సవం చేస్తున్నారు. రథోత్సవం చేస్తూ రథం లాగుతున్నారు. లాగుతుంటే రథం ఓ చోటుకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది, కదలలేదు. కదలకపోతే అన్నారు, కొత్తగా రథోత్సవం మొదలు పెట్టాం కదా, బలి ఇవ్వలేదు, ఇక్కడ బలి ఇవ్వాలన్నారు. అంటే ఆయన అన్నారు, ఎవరిని బలి ఇవ్వను? అంతటా ఈశ్వరుడు. ఈశ్వరుడు బలి ఎందుకు అడుగుతాడు? కాబట్టి బలి కాదు, మనందరం కలిసి ఈశ్వరనామం చెప్తూ తోద్దాం. తోసినప్పుడు ఇది కదులుతుంది. కదిలిన తరువాత ఒకవేళ కదిలిందా ఈశ్వరానుగ్రహంగా అనుభవిద్దాం, కదలకపోతే నా తలకాయ రథచక్రం కింద పెట్టేస్తాను అన్నారు. అన్న తరువాత రథాన్ని తోస్తే రథం కదిలిపోయింది. ఆ రథం గుడి చుట్టూ తిరిగొచ్చి ఈయన ఏ ఇంటిలో ఉంటూ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారో అక్కడికి వచ్చినప్పుడు హారతిస్తున్నారు. ఒక్క భావన కలిగిందండి ఆయనకి, ఈశ్వరా ఒక్క నా మాట ఎంత మన్నించావయ్యా, ఎంత కోపిష్టివాణ్ణి, ఇంత కోపిష్టివాడివి, కదలకపోతే ఎన్ని శాపనార్థాలు ఎడుదునో నిన్ను. అలాంటిది గభాలన తలయ పెట్టేస్తానంటున్నాడని రథం కదిపేశావా, ఏమి కారుణ్యమయ్యా అంటూ ఆ హారతిస్తూ చూస్తూ కన్నుల నీరు కారుస్తూ ఆయన వాత్సల్యాన్ని అనుభవిస్తూ ఉండగా ఆయన జ్యోతి స్వామిలో కలిసిపోయింది. కాబట్టి ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి. ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు కూడా. అయితే నేను ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చదువుతుంటాను. ఇవన్నీ అసత్యములు మాత్రం కావు. నేను ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చున్న అలా అబద్ధాలు చెప్పను. కానీ ఈశ్వరుణ్ణి నమ్మితే దుర్గుణం తీయడం కాదండి, మీకు అటువంటి పూర్ణత్వాన్ని ఇచ్చేస్తాడు. తనలో కలిపేసుకుంటాడు. ఒక్కొక్క క్షేత్రము అంతంత శక్తివంతమైన క్షేత్రములు. కాబట్టి అది తిరుప్పకుండ్రం అంటారు. రెండవది తిరుచెందూర్. ఈ తిరుచెందూరులో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ తిరుచెందూర్ క్షేత్రంలో సముద్రపుటొడ్డున కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అబ్బో ఏమి విభూత్యాభిషేకం చేస్తారో చెప్పలేను. అక్కడ అంత విభూత్యాభిషేకం చేయడం వెనకాతల కూడా ఒక రహస్యం ఉంది. ఈ క్షేత్రం సముద్రము పక్కన ఉన్నటువంటి కొండ మీద ఉండడంలో ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి దర్శనానికి వెళ్ళారు ఈ క్షేత్రానికి. సుబ్రహ్మణ్య తత్వాన్నంతటినీ ఆవిష్కరించారు ఆయన ఆ వెళ్ళినప్పుడే. ఈయన లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయలేదు, ఇంకా చెయ్యకుండా బయట కూర్చున్నారు. ఇది నిజంగానండి ప్రతి ఇంట్లోనూ చదవవలసినటువంటి స్తోత్రం. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? మనని, మన వంశాన్ని వెన్నంటి వేధించేసే పాపాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పాపాలలో ఒక పాపం నాగదోషం. ఇలాంటివి జరగకుండా రక్షణ కలగాలంటే ఒక్కొక్క చోట మీరు చెయ్యక్కర్లేదు ఆ దోషం. వంశంలో ఎక్కడో జరుగుతుంది ఒక పెద్ద పొరపాటు. ఆ పొరపాటుకి అంత పెద్ద తప్పుకి శిక్ష ఏం వేస్తారంటే కుష్ఠరోగం ఇస్తారు. అది వంశానుగతంగా వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళ వంశంలో కుష్ఠరోగం ఉందండి అని పిల్లనివ్వడానికి కూడా భయపడతారు. ఒక్కొక్కరింట్లో మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఆ మూర్ఛ వంశానుగతంగా వచ్చేస్తుంది. కొంతమందికి చూడండి చెప్తూ ఉంటారు, ఆస్తమా అండి మాకు తాతగారికి ఉంది, తండ్రి గారికి ఉంది, నాకుందంటారు. ఇది ఊపిరితిత్తుల సంబంధం. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఒక్కొక్కరికి బిడ్డలు కలగాలి, ఒక్కొక్కరికి బిడ్డలు కలుగుతారు, కానీ తల్లిదండ్రుల ముందే ఆ బిడ్డలు వెళ్ళిపోతారు. కొంతమందికి అంగవైకల్యంతో ఉన్న పిల్లలు కలుగుతారు.
ఇలాంటి వాటికి వంశంలో ఆ పైన ఎక్కడో దోషం ఉంది, దాన్ని అందులో పుట్టినందుకు ఈ పిల్లలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపం క్షయం కావాలి. అటువంటి పాపాలని క్షయం చెయ్యడానికి సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో చెప్పారు శంకరాచార్యులు ఆ రాక్షేత్రంలోనే కూర్చుని. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తిరుచెందూరులో. ఏమిటో తెలుసా అండి ఆ సంఘటన? మహానుభావులు శంకర భగవత్పాదులు అక్కడ కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. అయితే యథార్థానికి నేను ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయవలసిన పరిస్థితిని, అటువంటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు కటాక్షిస్తే నేను కనీసం ఇంకొక 10 రోజులు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పవలసి వస్తుంది. కానీ తప్పట్లు కొట్టకండి, నేను రేపు వల్లీ కళ్యాణం చెప్పాలి, ఎందుకంటే మనం కళ్యాణం చేసేస్తాం. కాబట్టి నేను ఇవాళ ఎంత బలహీనతకి లోనయ్యానంటే ఈ భుజంగం అంతా రాస్తే నేను బలహీనతకి లోనైపోతాను. కాబట్టి కొద్ది శ్లోకములను మాత్రమే సభలో విజ్ఞాపన చేసి దాని వైభవాన్ని మాత్రమే ఒక్కసారి చెప్తాం.